రంగారెడ్డి జిల్లా భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని పద్మావతి కన్వెన్షన్ హాల్ శనివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రభుత్వం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య మాట్లాడుతూ ధరణి చట్టంలో హక్కుల రికార్డు సవరణ కోసం అవకాశం లేదని, తప్పుల సవరణ కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. ఇక కొత్త భూభారతి చట్టంలో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తోందన్నారు. నూతన చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధార్ తరహాలోని భవిష్యత్తులో భూమికి సంబంధించి సర్వే చేసే కొలతలు, హద్దుల వంటి సమగ్ర విచారణల వివరాలతో భూధార్ కార్డును జారీ చేస్తోందని తెలిపారు. భూమి హక్కుల రికార్డులు భూభారతి పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటాయని, ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే అవకాశం ఉండేది. భూభారతిలో హక్కుల పూర్తి రికార్డు పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూభారతిలో ఉన్న ఫారంలో ₹10 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీ జారీ చేస్తారు. ఈ కార్యక్రమంలోనే జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీకు ఎలాంటి భూ సమస్యలు అనేది ఉండదు. కోర్టులో ఏదైనా మరియు మధుసూదన్ రెడ్డి గారికి, పెంటయ్య గారికి, జనార్దన్ రెడ్డి గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, వసంతం గారికి మరియు వివిధ నాయకులందరికీ, పిఎస్ఎల్ చైర్మన్లు అందరికీ ధరణి వచ్చిన తర్వాత ఎంత ప్రాబ్లం అయిందంటే, ఆర్ఎస్ఆర్ ఉన్నది, ఇద్దరు అన్నదమ్ములు ఒకటే సర్వే నెంబర్ తీసుకురండి, వెరిఫికేషన్ చేసి పంపించాలనే మాట వరకు మాత్రమే వచ్చింది తప్ప ఇంతకుముందు ఎన్నిసార్లు చేసినా రిజెక్ట్ అయ్యింది. ప్రతి ఊళ్ళో అన్ని ఊళ్ళో చెప్పలేము, కానీ కొంతమంది విఆర్ఓ అసమర్థులు ఉన్న దగ్గర లోన్ల గురించి నా దగ్గర నా 10 ఎకరాలు ఉంటే నాకు నా పిల్ల పేరు మీద 5 ఎకరాలు రాసి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరికి, ఎక్కువ వాళ్ళకు తక్కువ వాళ్ళకి అందరికీ అమౌంట్ వేసింది. ధరణిలో ఇది లేకుండే ఇప్పుడు కూడా రెగ్యులర్ మ్యూటేషన్ కొనుగోలు ద్వారా అయితే తహసీల్దార్ చేస్తారు. కానీ ఇవి ఏదైతే ప్రత్యేకంగా కోర్టు ద్వారా, సివిల్ కోర్టు ద్వారా కావచ్చు, హైకోర్టు ద్వారా కావచ్చు, తర్వాత ఆర్డీఓ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఎంక్వైరీ చేసి నిర్ణీత కాల వ్యవధి 30 రోజుల లోపల ఆటోమేటిక్గా చేయడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చి ఇద్దరిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ పిలిచి గ్రామ పంచాయతీలో మళ్ళీ నోటీస్ బోర్డు. రైతుల చట్టం ఇంతకుముందు ధరణి వల్ల విసికి వేసారిపోయినటువంటి చాలా మంది రైతులు ఈ భూభారతి చట్టం ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే భూభారతి చట్టంలో ఉన్నటువంటి అంశాలు వారిగా విన్నట్టంటే మరి రైతులకు ఎలాంటి సమస్య కూడా రాదు. అది ఎంఆర్ఓ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో అయిపోతుంది. కానీ ధరణిలో ఉన్నటువంటి ధరణి చట్టంలో ద్వారా వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వాళ్ళను సమీక్షించే అధికారం, పవర్స్ కూడా లేకుండే ధరణిలో ఇలా తప్పకుండా సమీక్షించుకునే వెసులుబాటు భూభారతి చట్టంలో ఉంది. కాబట్టి రైతులకు భూభారతి ద్వారా న్యాయం జరుగుతుంది. కూడా అవగాహన సదస్సులు పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఈ చట్టాన్ని తెచ్చి ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు చేయడం జరుగుతున్నది. మరి దీని ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎంఆర్ఓ ద్వారానే మరి పరిష్కారం కావడానికి, దాని తర్వాత ఆర్డీఓ లెవెల్లో, తర్వాత కలెక్టర్ గారితో చేయాలనే ఉద్దేశంతో మరి ఈ అవగాహన సభలు పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో ఏదైతే ధరణి విషయంలో కూడా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉండేటివి, ఆ ధరణి విషయంలో ఏదైతే ఎంఆర్ఓ రిపోర్టు, ఆర్డీఓ రిపోర్టు కలెక్టర్ గారి దగ్గర పోయేది, తమ్ము పెట్టి చేయాలంటే చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారు. కాబట్టి అలాంటివన్నీ లేకుండా మరి ఈ భూభారతి చట్టంలో మరి ఎంఆర్ఓ ద్వారానే చాలా పరిష్కారం కావడానికి మరి పెట్టడం జరిగింది. మరి దీని ఏదైతే మరి జూన్ తర్వాత కానీ మరి గ్రామాల్లో కూడా అధికారులే గ్రామ సభలు పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల వద్దకే వచ్చి ఈ కార్యక్రమం అవగాహన సభలు పెట్టి రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తారు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం, రైతులకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏప్రిల్ 14 నుంచి భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టం ద్వారా
మనకు ల్యాండ్కి సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా మండల స్థాయి లేదా డివిజన్ స్థాయిలోనే పరిష్కరించుకునే విధంగా చట్టంలో మనకు అనేక రకాల వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఉన్న రికార్డును దాని మీద ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరిచేసే అవకాశం ఇంతకుముందు 2020 యాక్ట్లో కేవలం సివిల్ కోర్టుకు మాత్రమే ఉండింది. ఆ విధంగా కాకుండా ఒకవేళ తప్పు జరిగితే దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని సరిదిద్దే అవకాశం ఆఫీసర్లకు కలిగింది. కాబట్టి ఎక్కడైనా ఉన్న రికార్డులో పేరు తప్పుగా వచ్చింది, లేదా ఎక్స్టెంట్ తప్పుగా పడ్డది, లేదా నాకు సంబంధించిన ల్యాండ్ ఎలాంటి ఆధారాలు లేకుండా పక్కా వ్యక్తికి ఆయన పేరు పడ్డది, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి ఏది జెన్యూన్ ఉంటే దాన్ని సరిచేసే విధంగా మండల స్థాయిలో ఎంఆర్ఓకు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు అధికారులు ఉన్నాయి. కాబట్టి తప్పక అది చాలా మందికి మేలు జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. దాని తర్వాత మనకు విరాసతలో కూడా వారసులందరికీ కూడా అవకాశం కల్పించి వారందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత మనకు వారికి వారసత్వ హక్కులు ఇచ్చే అవకాశం ఈ యొక్క కొత్త చట్టంలో మనకు రావడం జరిగింది. అంతకుముందు ఒకరిద్దరు అంటే నలుగురు వారసులు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు స్టార్ట్ బుక్ తీసుకుని కూడా అయిపోయేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే అవకాశం కలుగుతుంది. తర్వాత నెక్స్ట్ అప్పీల్ వ్యవస్థ కూడా అంటే మండల స్థాయిలో ఒకవేళ తప్పు జరిగితే దాన్ని డివిజన్ స్థాయిలోకి అప్పీల్ చేసుకోవడం, డివిజన్ స్థాయిలో ఒకవేళ తనకు న్యాయం జరగకుంటే ఇంకా పై లెవెల్కు అంటే కలెక్టర్ లెవెల్లోకి అప్పీల్ చేసుకోవడం, రెండంచెల అప్పీల్ వ్యవస్థను కూడా ఈ కొత్త చట్టంలో తీసుకొని రావడం జరిగింది. వీటితో పాటుగా ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి వివాదాలు రాకుండా ఉండడానికి మనిషికి ఆధార్ ఎట్లయితే ఉందో ప్రతి కమతానికి భూధారణ ఒక నంబర్ ఇవ్వడం, దాని ద్వారా ఆ ల్యాండ్ ఆ పార్సల్ సంబంధించిన ప్రతి ఒక్క డేటాను మెయింటైన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోబోతా ఉంది. అట్లే రానున్న రోజుల్లో ప్రతి ట్రాన్సాక్షన్ కు అది మ్యూటేషన్ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, ప్రతి దానికి కూడా సర్వే అనేది అంటే ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ సంబంధించిన సర్వే చేసి దానికి సంబంధించిన మ్యాప్ ప్రిపేర్ చేసి ఆ మ్యాప్ ను కూడా పాస్బుక్ లో వచ్చే విధంగా ఈ చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తప్పక మండల స్థాయి, డివిజన్ స్థాయిలోనే సమస్యలన్నీ పరిష్కారమై రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటాను.